ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య, ఏమైంది? ఇప్పుడు బానే ఉందా? బాగానే ఉందండి, నాకేం కాలేదు. ఏం కాకపోవడం ఏంటి? నువ్వు చాలా వీక్గా ఉన్నావు. నువ్వు వెంటనే ఏదో ఒకటి తినాలి. రాజుగారు, లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకురండి. అలాగే బాబు. ఆగో! సూర్యాస్తమయం వరకు ఆగాలి అని చెప్పాను కదా. ఎవరు తనకి భోజనం పెట్టడానికి వీల్లేదు. ఏంటన్నమ్మా నీ మూర్ఖత్వం? తను నీరసంతో ఇంత సిక్కవుతుంటే ఇంకా చాదస్తంగా మాట్లాడుతున్నావు ఏంటి? చాదస్తం కాదురా, ఆచారం. ప్రాణం పోయిన పద్ధతుల్ని పాటించాలి. ప్రాణం పోయాక ఇంకేం పాటిస్తారు? అయినా దేవుడు తినొద్దని చెప్పాడా? ఆకలితో ఉండమని ఏ దేవుడు చెప్పాడు? వయసు అయిపోయిందాన్ని నేనే ఆకల్ని ఆపుకుంటున్నాను. వయసులో ఉంది, తనకేమైందిరా? దయచేసి అర్థం చేసుకున్నానమ్మా. తను కడుపుతో ఉంది, తను ఫాస్టింగ్ ఉండకూడదు. అది మీతో చెప్పలేను నానమ్మా. ఎవరైనా నా మాట మీరి ప్రవర్తించారు అంటే బాగుండదు, చెప్తున్నాను. తినమ్మా. హే సుభద్ర, ఏం చేస్తున్నావు నువ్వు? అహల్యకి ఉపవాసం ఉండే అలవాటు ఉందో లేదో అత్తయ్య, తనని తిననివ్వండి. ఏ ఉదయం నుంచి ఉపవాసం ఉన్న మనమంతా మనుషులం కాదా? అది మాత్రమే మనిషా? మనం ఉపవాసం ఉన్నా మనకేం కాలేదు కదమ్మా. పాపం అహల్య నీరసంతో స్పృహ తప్పి పడిపోయింది. తనని తిన్నివ్వు. నా మాట అంటే ఎవ్వరికి ఇంట్లో లెక్కలేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. తినమ్మా, తిను. వద్దండి. ఇదిగో అహల్య, తిను. వద్దండి. అయ్యో, ఏం కాదు, నేను తినమంటున్నాను కదా. సూర్యాస్తమయం అయ్యాక తింటానండి. నువ్వు వాగలేవా అహల్య? ఇప్పటికే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. పర్వాలేదండి, ఇంట్లో అందరి కోసం బామ్మగారు మొక్కుకున్నారు. నా ఒక్కదాని వల్ల ఆ మొక్కు భంగం కాకూడదు. నా మాట విన అహల్య, తిను. ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకండి, నేను ఆగుతాను. ఇంట్లో అందరూ బాగుండాలి, అన్ని సమస్యలు తీరిపోవాలి. స్వామి, కష్టమైన పెద్దావిడ మొక్కు చెల్లించాను. ఇక ఈ ఇంట్లో ఏ సమస్యలు ఏ కష్టాలు రాకూడదు.
అందరూ బాగుండాలి. పూజ అయిపోయింది కదా, ఇంక తినండి. ఎందుకురా దాన్ని అన్నిసార్లు అడుగుతావు? అందరం ఒకేసారి తింటాం కదా. ఇంక చాలు నానమ్మ. ఇంకోసారి ఇలాంటి మొక్కులు మొక్కి అందరినీ కష్టపెట్టాలని చూడకు. బాక్స్ కనిపించిందా? దాన్ని నాకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు? ఆయనకేం కాలేదు, ఏం కాలేదు. గౌతమ్ గారికి ఆ అపరిచిత వ్యక్తి గురించి చెప్పాలా వద్దా? చెప్తే మంచిదేమో. గౌతమ్ గారు జాగ్రత్తగా ఉంటారు కదా. వద్దు, విషయం చెప్తే అపరిచిత వ్యక్తి గౌతమ్ గారికి నిజంగానే ఆపద తలపెట్టొచ్చు. చెప్పకపోవడమే మంచిది.